గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన సందర్భంగా ఏపీ, తెలంగాణ గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి బ్యాంక్ ఉద్యోగాలకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలలో 2,999 రూపాయలకే మరియు ప్రతి సబ్జెక్ట్ను కేవలం 499 రూపాయలకే అందిస్తోంది. పాత ఆర్ఎస్ అగర్వాల్, కొత్త ఆర్ఎస్ అగర్వాల్ రెండూ కలిపి 999 రూపాయలకే. ఆర్ఆర్బి 50 ఇంగ్లీష్ మరియు తెలుగు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం 99 రూపాయలకే. వివరాలకు హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లేదా 9032200190 లేదా 9676525789 ని సంప్రదించవచ్చు. హర్షిత్ ఇన్స్టిట్యూట్, చుట్టుగుంట, ఏలూరు రోడ్, విజయవాడ. సో ఢిల్లీ సుల్తాన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం. ఢిల్లీ సుల్తాన్ తరువాత మనం విజయనగర సామ్రాజ్యాన్ని గురించి మాట్లాడదాం. సో విజయనగర సామ్రాజ్యం విజయనగర ఎంపైర్ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో మీన్స్ ఈ భారతదేశ చరిత్రలో దక్షిణ భారతదేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి చాప్టర్ విజయనగర సామ్రాజ్యం. 1336 నుండి 1565 వరకు. వాస్తవంగా 1565 తర్వాత ఒక 100 సంవత్సరాల కాలం పాటు ఈ రాజ్యం ఉన్న వాస్తవంగా ఇక్కడ 1565 రాక్షస తంగడి యుద్ధంతోనే విజయనగర సామ్రాజ్య వైభవము, దాని యొక్క ప్రాబల్యం అన్నది పోతుంది. కనుక మన విజయనగర రాజ్యం అంటంతో 1336 నుండి 1565 వరకే మనం మాట్లాడటం జరుగుతుంది. అంటే ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం లేదా అంటే ఉంది, కానీ దాని ప్రాబల్యం అంతగా ఉండదు. దాని నేమ్ అండ్ ఫేమ్ని కోల్పోవటం అన్న జరిగింది. సో మరి ఈ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి మనం ప్రధానంగా అసలు ఏంటిది, దీని యొక్క ఏర్పాటు, పోనీ దీని గురించి మాట్లాడటం. ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది, మనం గతంలో రాజపుత్రులు అన్నాం. ఎట్లయితే ఉత్తర భారతదేశంలో రాజపుత్రులు రకరకాల జాతులు, వీళ్ళందరిది ఒకే జాతి, మతం కూడా ఒకటేనండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ వంశాల వారు ఉన్నారు. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ వంశాల వారు ఉన్న హిందూ మత వైభవము, ఎక్కడా హిందూ మతానికి పెద్దగా ప్రాబ్లమ్స్ లేకుండా ఆ మత ప్రాబల్యాన్ని అలానే కొనసాగిస్తూ మ్యాక్సిమం సమైక్యంగా ఉండే విధంగా ప్రయత్నించారు. సో అదేవిధంగా దక్షిణ భారతదేశంలో తుంగభద్ర నదికి దక్షిణం నుంచి మొదలుపెట్టుకొని ఈ దక్షిణ భారతదేశంలో దాదాపుగా 250 సంవత్సరాల కాలం పాటు ఉత్తర భారతదేశంలో అప్పుడు ముస్లిమ్స్ ఉన్న వారి దండయాత్ర నుంచి దక్షిణ భారతదేశాన్ని కాపాడుతూ, ఈవెందో పక్కనే ఉన్న ముస్లిం రాజ్యాల నుంచి భారతదేశాన్ని కాపాడుతూ హైందవ మత ప్రాబల్యాన్ని ఎక్కడా దెబ్బతీయకుండా సమైక్యపరిచినటువంటి వారు ఎవరంటే విజయనగర రాజులు. ఇక్కడ విజయనగర సామ్రాజ్య స్థాపనకి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. సో భారతదేశంలో హైందవ మత పునరుద్ధరణ, హిందూ ధర్మ రక్షణ అన్న కాన్సెప్ట్ తోటి ఈ మతాన్ని మనం తెర మీదకు తీసుకురావటం అన్న జరిగింది ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం. అంటే గతంలో, అంటే వీరికంటే ముందే భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు అంటే ముస్లిం దండయాత్రల దగ్గర నుంచి మనకి ఇస్లాములు అన్నవారు భారతదేశంలో ఉన్నారు.
మరి ఇలాంటి ముస్లిమ్స్ పరిపాలన కాలంలో హైందవ మతం ప్రభావాన్ని కోల్పోతూ ఉంది. భయం వల్లనో ఇంకో విధంగానో సోమిని హిందువులు అన్నవారు ఇస్లాంలో కన్వర్ట్ అవుతూ ఉన్నారు. స్వయంగా ఈ విజయనగర సామ్రాజ్యానికి ఫౌండర్స్ అయినటువంటి హరిహర బుక్కరాయలు కూడా ఇస్లాం మతంలో కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత హిందూ మతంలోకి మరలా కన్వర్ట్ అయినటువంటి వారే. సో వీరు హైందవ ధర్మ సంస్థాపన ప్రముఖంగా శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విద్యారణ్య స్వామి బోధనల వలన వీళ్ళు హైందవ మతంలోకి తిరిగి కన్వర్ట్ అయ్యి ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేయటం అన్న జరిగింది. కాన్సెప్ట్ ఏంటిదంటే హైందవ ధర్మ సంస్థాపన, హిందూ ధర్మ రక్షణ అన్నటువంటి దానితోటి ఈ యొక్క రాజ్యాన్ని తెర మీదకు తీసుకురావటం జరిగింది. మరి ఇంతకీ అసలు వీరెవరు అంటే వీరు భారతీయుల ఆరు విదేశీయులను మాట్లాడలే. ఇంతకు వీరు కన్నడవారా లేదా తెలుగువారా, ఇది కూడా ఒక పెద్ద కన్ఫ్యూజే. స్వయంగా శ్రీనాథుడు కన్నడ రాజ్యలక్ష్మి ఎక్స్పెషల్లీ రెండవ దేవరాయుల్ని ఇక్కడ శ్రీనాథుడు అంటే శ్రీనాథుడు అంతటి కవి, బహుశా మనకు శ్రీనాథుడు గురించి తెలిసే ఉంటుంది. శ్రీనాథుడు మనకి పల్నాడు వీర చరిత్ర లాంటి గ్రంథాలను కూడా రాయటం జరిగింది. ఈ శ్రీనాథుడు రెండవ దేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి దిండిని ఓడించి అంటే ఆయన పాండిత్యంలో కవితా దానిలో ఈ యొక్క దేవరాయలు చేత రెండవ దేవరాయల ఆస్థానంలో ఉన్న పండితుణ్ణి ఓడించి అతని చేత మీన్స్ బహుమానాలను స్వీకరించడం అన్నది కూడా జరిగింది. సో అలాంటి శ్రీనాథుడు లాంటి కవి ఇక్కడ వీళ్ళని ఏమన్నారండి, కన్నడ రాజ్యలక్ష్మి అని పిలవటం జరిగింది విజయనగర సామ్రాజ్యాన్ని. మరి ఇతను రెండవ దేవరాయలని కన్నడ క్షితిపాల అని పిలవటం అన్నది జరిగింది. అంటే దీన్ని బేస్ చేసుకొని వీరు ప్రధానంగా ఏమని మాట్లాడవచ్చండి అంటే కన్నడ వాసులు. పైపెచ్చు ఇక్కడ వీళ్ళ యొక్క మ్యాక్సిమం అన్నవి కూడా దే భాషలో ఉన్నాయి అంటే నగరీ భాషలో ఉన్నాయి అంటే కన్నడ భాష కనుక వీరు కన్నడింగులే అయినంత మాత్రాన వీరు అన్ని భాషల్ని గౌరవించారు. సో తెలుగు అంటే చాలా ఇష్టం, వీళ్ళకి తెలుగుపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అంత మాత్రం చేత వీరు తెలుగువారు కాదు. ఎక్స్పెషల్లీ శ్రీకృష్ణదేవరాయలైతే దేశ భాషలందు తెలుగు లెస్స ఈవెన్ ఆయన రాసినటువంటి ప్రముఖమైనటువంటి ఆముక్త మాల్యదని ఆయన తెలుగులో రాయటం అన్న జరిగింది. సో ఓకేనా, కనుక అంత మాత్రం చేత వీరు తెలుగువారా అంటే కాదు, బహుభాషల్ని గౌరవించడం అన్నది జరిగింది. దాంతోపాటు వీరు హైందవ మతాభిమానులు అయినంత మాత్రాన అన్య భాషల్ని మీన్స్ అన్య మతాల పట్ల కఠినంగా ఉన్నారు, పరమతాల్ని అసహించుకున్నారు అన్నది కాదు. ఈవెందో వీళ్ళ కాలంలో పోర్చుగీస్ వారు క్రైస్తవ మతం అన్నది ఎంటర్ అయింది. ఈవెందో ముఖ్యంగా ఇస్లాములు అన్నవారు వచ్చారు. ప్రధానంగా రెండవ దేవరాయలు ఇస్లాములు అంటే అరబ్బులను సైన్యంలో చేర్చుకొని వారి సైన్యం చేత వీరి యొక్క సైన్యాన్ని శిక్షణ ఇప్పించుకోవటము, వారికి మదర్సాలు మసీదుల నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఈవెందో శ్రీకృష్ణదేవరాయలు కూడా వాళ్ళని సైన్యంలో చేర్చుకోవడం జరిగింది. ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైనటువంటి రామరాయలు అలియాస్ అలియ రామరాయలు మోహనాంగి యొక్క భర్త అంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క కుమార్తె పేరు మోహనాంగి, ఆమె యొక్క భర్త అలియ రామరాయలు
ఈ ఇస్లామిక్ మీన్స్ అరబు సైన్యాన్ని చేర్చుకోవడం, ఈవెందో ప్రత్యేకించి వాళ్ళ వాడల్లో గోవధ అంటే ఆవుని చంపి వాళ్ళు మాంసం తినరు కదండి, ఆవు గోవధను కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది రామరాయలు. అంటే వీళ్ళు పరమత సహనాన్ని, ఈవెందో వీరు వైష్ణవ అభిమానులు, వీళ్ళ లాంఛనము వరాహము. సో అయినంత మాత్రాన మీన్స్ వీరు ప్రధానంగా శైవభక్తులండి. వాస్తవంగా వీరి కులదైవం ఎవరంటే విరూపాక్షుడు. కానీ వీళ్ళలో చాలామంది వైష్ణవాన్ని ఫాలో అయ్యారు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు. అన్నంత మాత్రాన అన్ని మతాలు అన్ని శైవుల్నిగా మిగిలిన వైష్ణవులను శైవులను వీళ్ళు విమర్శించారు లేదా వారి పట్ల న్యూనతా భావంతో ఉన్నారు అన్నది కాదు. అన్ని మతాల వారిని గౌరవించారు, అన్ని భాషల వారిని గౌరవించారు. ఎక్స్పెషలీ తెలుగు భాష అంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నారు. ముఖ్యంగా హైందవ ధర్మాన్ని కాపాడటానికి ప్రయత్నించారు. సరే, ఇంతకు వీరు ఎవరండి? కన్నడ వాసుల, ఆంధ్రావారా అంటే తెలుగువారా అంటే వీరు కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వారు. దెన్ రెండవది, ఇంతకీ వీరి సామ్రాజ్య స్థాపనకు సంబంధించి కూడా చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏంటి అండి ఆ భిన్నాభిప్రాయాలు? వనసు వీళ్ళ కాలము నాటి వీళ్ళని గురించి మాట్లాడేటటువంటి లిఖితపరమైనటువంటి గ్రంథాలు కానీ, ఈవెందో శాసనాలు కానీ, ఆరు మీన్స్ ప్రముఖ పోర్చుగీసు వారికి అంటే క్రైస్తవులకు సంబంధించినటువంటి రచనలు కానీ, ఈవెందో ఇస్లామిక్ బార్నీ ఇలాంటి ప్రముఖుల యొక్క రచనలు కానీ, సో ఈవెందో స్థానికంగా ఉన్నటువంటి కథలు, అవి సంస్కృతంలో ఉన్నటువంటి కొన్ని కథలు, ఇవన్నిటినీ బేస్ చేసుకొని మన వీళ్ళ రాజ్యస్థాపన అన్నది కొన్ని క్లియర్గా మాట్లాడవచ్చు. సో ఎక్స్పెషల్లీగా ఇంతకీ ఈ రాజ్యం ఎప్పుడు తెర మీదకు వచ్చింది అనేది పక్కన పెడితే, ఈ రాజ్యం ఏర్పాటు విషయం సంబంధించి రకరకాల అభిప్రాయాల్లో ఫైనల్గా ఒక అండర్స్టాండింగ్కి వస్తే ఏంటిదండి అంటే, ఈ వంశానికి విజయనగర సామ్రాజ్య స్థాపకులైనటువంటి హరిహర రాయలు, సామ్రాజ్య స్థాపకులైనటువంటి హరిహర రాయలు, బుక్కరాయలు, వీరిరువురు సంగమ అనే రాజు యొక్క సంగమ యొక్క కుమారులు. సో ఈ హరిహర రాయలు, బుక్కరాయలే కాక మనకి ఇంకా కంపరాయలు, మారెప్ప, బుద్ధప్ప లాంటి వీళ్ళకి ఇంకొక 3 సోదరులు కూడా ఉన్నారు. సో వీరిద్దరే కాక ఇంకొక 3 సోదరులు, మొత్తం 5 సోదరులు వీళ్ళు. సో ప్రధానంగా ఈ యొక్క రాజ్యస్థాపన హరిహర బుక్కరాయలు గతంలో ఎవరు అన్న విషయంలో కూడా 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఫైనల్గా ఈ సంగమ కుమారులైనటువంటి వీరు ద్వారా సముద్ర రాజధానిగా పరిపాలించే హోయసాలుల రాజ్యములో 3వ భల్లాలుని యొక్క ఆస్థానములో ఉద్యోగులు అన్నది ఒక అభిప్రాయం. దాంతోపాటుగా మరొక అభిప్రాయం ఏంటంటే అంటే వీరు కాకతీయ రాజులు, కాకతీయలో చివరి వాడినటువంటి 2వ ప్రతాపరుద్ర దేవుని కాలంలో అతని ఆస్థానములో ఉద్యోగులుగా ఉన్నటువంటి వీరు ఆ తరువాత ఈ రాజ్యస్థాపన చేశారు. ఇంతకు వీరు కర్ణాటకలోని ద్వారా సముద్ర రాజధానిగా పరిపాలించిన హోయసాలుల ఆస్థానంలో పనిచేశారా లేదా కాకతీయుల ఆస్థానంలో పనిచేశారన్న దానికి ఇక్కడ కాకతీయులనే ఎక్కువగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కాకతీయుల ఆస్థానంలో పనిచేసినటువంటి హరిహర బుక్కరాయలు సంగమ కుమారులైన వీరు ఇరువురు 2వ ప్రతాపరుద్రుని కాలంలో తన ఆస్థానములో ఉద్యోగులుగా ఉన్నారు. సో మనకి ఇక్కడ ప్రధానంగా ఆలోచించవలసింది
ఢిల్లీ సుల్తానుల్లో 1325 నుంచి 1351 వరకు ఢిల్లీని పరిపాలించినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణ భారతదేశంలో ఈ రాజ్యం తెర మీదకు వచ్చింది. ఆ రాష్ట్రంగా 2 రాజ్యాలు 1336లోనేమో విజయనగర సామ్రాజ్యము, విజయనగర రాజ్యము, 1347లో బహమనీ సామ్రాజ్యము. ఈ 2 దక్షిణాన వచ్చినటువంటి 2 కొత్త రాజ్యాలు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వచ్చాయి. వాటిలో ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం గురించి మనం మాట్లాడుతూ దీనికి ఫౌండర్లు ఎవరనంటే హరియారా బుక్కరాయులు, వీరికి ఇంకొక 3 సోదరులు ఉన్నారు, వీరు సంగమ కుమారులు అని మాట్లాడుతున్నాం. ఇంతకీ ద్వారా సముద్ర రాజధానిగా పరిపాలించిన 3వ భల్లాలను ఆస్థానంలో ఉన్నారా? ఓరుగలు రాజధానిగా పరిపాలించిన కాకతీయ రాజధాని 2వ ప్రతాప ఆస్థానంలో ఉన్నారా అంటే ఎక్కువ మంది కాకతీయ 2వ ప్రతాపరుద్ర దేవుడు. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325లో చక్రవర్తి కావడానికంటే ముందే ఫక్రుద్దీన్ జునాఖాన్ అన్న పేరుతోటి సౌత్ ఇండియాపై దండయాత్రకు రావటం అన్న జరిగింది 1321లో. ఆ 1321లో దేవగిరిపై దాడి చేసి ఆ ఫరదర్గా దేవగిరి యాదవరాజులను ఓడించి ఫరదర్గా ఓరుగల్లు పోయే సందర్భంలో ఆయన దండయాత్ర సక్సెస్ కాగా తిరిగి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 1323లో మరలా ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దాడి చేసి 2వ ప్రతాపరుద్ర దేవుణ్ణి ఓడించి బందీగా ఢిల్లీ తీసుకొని పోతున్న సందర్భంలో ఆ పక్కనే ఈ 2 సోదరులు ఉన్నారు. ఈ 2 సోదరులు కూడా ఓడిపోయి సో ఇస్లాం మతంలో కన్వర్ట్ అవుతామంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయటం అన్న జరిగింది. ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయ్యి మహమ్మద్ బిన్ తుగ్లక్తో పాటుగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ప్రధానమైనటువంటి ఉద్యోగాల్లో వజీర్ లాంటి పదవుల్లో వీళ్ళు అక్కడ నియమించడం జరిగింది. సో వీరిని ఉత్తర ఢిల్లీకి తీసుకెళ్తున్న పోతున్న సందర్భంలో 1323లో ఈ 2వ ప్రతాపరుద్ర దేవుడు నర్మదా నదిలో దూకినప్పుడు వీరిరువురు సోదరులు పక్కనే ఉన్నారు. నర్మదా నదిలో దూకి చనిపోయాడు 2వ ప్రతాపరుద్ర దేవ. చిట్ట చివరి కాకతీయ రాజు అక్కడ నుంచి ఓరుగల్లు వరంగల్లు కాస్త సుల్తాన్పురిగా మారిపోయింది. సో ఇంతవరకు బాగానే ఉంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళని ఢిల్లీకి తీసుకెళ్ళటం, ఢిల్లీలోకి ఇస్లాంలో కన్వర్ట్ అవ్వటం, అక్కడ రాజ్యం మీన్స్ ఢిల్లీ సామ్రాజ్యంలో ప్రధానమైన ఉద్యోగుల్లో వీళ్ళు ఉండటం. అయితే ఆ తదనంతరం సౌత్ ఇండియాలో జలాలుద్దీన్ మదురై సుల్తాన్ అయినటువంటి జలాలుద్దీన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ వెళ్ళిన తరువాత 1325 ఆ ప్రాంతంలో అంటే యాక్చువల్గా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీకి వెళ్ళిన తర్వాతనే ఈయన ఈ మదురై సుల్తాను ఏం డిక్లేర్ చేసుకున్నాడంటే ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకొని మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అధినాయకత్వాన్ని క్వశ్చన్ చేసినట్టుగా ఉంది. బట్ అదే సమయంలో అరౌండ్ అంటే 1324-25 సమయంలో 1325లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ చక్రవర్తిగా పదవీ ప్రమాణం చేయడం జరిగింది. అది కాక ఎక్స్పెషల్లీ దక్షిణ భారతదేశంలో మరొక ముఖ్యమైనటువంటి రాజ్యం కంపిలి. ఈ కంపిలి ప్రాంతాన్ని పరిపాలించే మాలిక్ నయీబ్ మహమ్మద్ అనే వ్యక్తి పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటులు చేసి ఓకేనా నగరానికి కంపిలి కోటకి ఏ విధమైన ఆహార పదార్థాలు రాకుండా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. సో ఈ కంపిలి నగరంలో జరిగిన ఈ యొక్క తిరుగుబాట్లను గూర్చి కంపినీ సుల్తాన్ మీన్స్ కంపినీ నవాబ్ అయినటువంటి కంపిలి వ్యక్తి కంపెలి
ప్రస్తుతం కర్ణాటకలో ఉందండి కంపిలి. ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించే నవాబు మహమ్మద్ బిన్ తుగ్లక్ మొరబెట్టుకోవడంతో నా రాజ్యంలో ప్రజలు నాకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేస్తున్నారు, దాన్ని అణచే ప్రయత్నం చేయమని చెప్పి మహమ్మద్ బిన్ తుగ్లక్ను అడిగినప్పుడు ఆన్ ద సేమ్ టైం మదురై సుల్తాను ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకున్నటువంటి సందర్భం. సో ఇలాంటి సందర్భంలో యాక్చువల్గా మదురై సుల్తాన్ ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకున్నప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇమీడియట్గా సౌత్ ఇండియా పైకి వస్తాడు. కానీ పూర్తిగా సౌత్ ఇండియా రాకముందే ఆయనకు మరలా సౌత్ ఇండియా రాకముందే ఆయన సైన్యంలో, అంటే ఆ సమయంలో ఉత్తర భారతదేశంలో ప్లేగు వ్యాధి లాంటి ప్రబలటం వలన స్వయంగా ఆయన కూడా స్వర్గధామ్ అన్నటువంటి ప్రాంతం కనౌజ్ నియర్ బై ఉంటుంది. అక్కడ కనౌజ్ నియర్ బై స్వర్గధాములో కొంతకాలం రెస్ట్ తీసుకొని తిరిగి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాడు. అంటే మదురై సుల్తాన్ని అణిచే ప్రయత్నంలో వచ్చి పూర్తిగా రాకుండానే రిటర్న్ బ్యాక్ వెళ్ళాడు. ఆ తర్వాత కంపిలీలో ఈ సిచ్యువేషన్ జరిగింది. కంపిలీ మీన్స్ నవాబు ఈయన్ని సహాయం కోరటంతో అప్పుడు 1325లో స్వయంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ మరలా సౌత్ ఇండియా రావడానికి ప్రయత్నం చేశాడు. బట్ ఆ సందర్భంలో తన యొక్క ప్రధానమైన వజీరీ వజారత్ ఇచ్చిన సలహాను బేస్ చేసుకొని ఆల్రెడీ అక్కడ స్థానికులు వీళ్ళ మూలంగా అనగొంది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వీరు స్థానికులు కనుక వీరిని పంపిస్తే అక్కడ వర్కౌట్ అవుతుంది అని అతను వజీర్ ఇచ్చిన సలహాని బేస్ చేసుకొని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ యొక్క హరిహర బుక్కరాయుల్ని దక్షిణ భారతదేశంలో జరిగినటువంటి ఈ యొక్క కంపిలీ యొక్క తిరుగుబాట్లని అణిచే ఉద్దేశం. అంటే అక్కడ కంపిలీ జరుగుతున్న తిరుగుబాట్లు అక్కడ సుల్తాన్కు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఆ తిరుగుబాట్లను అణిచి అక్కడ ప్రధానంగా ఆ తిరుగుబాటుని లోకల్ వాళ్ళు కనుక సామరస్యంగా అణిచి అక్కడ నవాబుపై వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేయాలి. ఆ పర్పస్లో వీళ్ళు సౌత్కు రావటం, ఆ తిరుగుబాట్లని అణచడంలో పూర్తి సక్సెస్ అయ్యారు అంటాను లేదు, కానీ సక్సెస్ అయ్యేటట్లే. అణిచి మరలా ఢిల్లీకి వెళుతున్న సందర్భంలో శృంగేరి, ఇది కూడా ప్రధానమైనటువంటి బిట్టే. కొన్ని సందర్భాల్లో ఈ శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విద్యారణ్య స్వామి వీళ్ళకి హిందూ మత వైభవాన్ని, హిందూ మత ధర్మాన్ని గురించి బోధ చేయటంతో హైందవ ధర్మాన్ని పునరుద్ధరించాలి, హైందవ ధర్మ సంస్థాపన చేయాలన్న లక్ష్యంతో ఈయన యొక్క సలహాను బేస్ చేసుకొని విజయనగర రాజ్యాన్ని స్థాపించాలి అన్నది వీళ్ళది. ఓకేనా. ఆయన బోధనలపై తిరిగి హిందూ మతంలోకి రీకన్వర్ట్ అయి 1336లో అనగొంది కేంద్రంగా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అనగొంది కేంద్రంగా వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని విజయనగరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగర రాజ్యం దేని కేంద్రంగా అండి అంటాడు. సో అనగొంది, అనగొంది కేంద్రంగా అంటే వీళ్ళకి ఫస్ట్ రాజధాని అనుకోవాలి అనగొంది. అనగొందికి ఎదురుగా తుంగభద్ర నదికి దక్షిణపు ఒడ్డున వీళ్ళు విజయనగర అనే గొప్ప నగర నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ నగరం కంప్లీట్ అయిన తరువాత అనగొంది నుంచి రాజధానిని విజయనగరానికి మార్చడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ అప్పటికే అనగొందిలో ఉన్నటువంటి ఈ యొక్క విరూపాక్ష దేవాలయంలో వీళ్ళు తిరిగి హిందూ మతంలోకి రీకన్వర్ట్ అవ్వటం జరిగింది. అంటే దీన్ని బట్టి కొన్ని సందర్భాల్లో విరూపాక్ష ఆలయం అంటే విరూపాక్షుడు ఎవరండి? శివుడు. విరూపాక్షుడు ఎవరండి? శివుడు.
వీళ్ళు ఏ ఆలయములో హిందూ మతంలోకి రీకన్వర్ట్ అయ్యారండి? సో ఆ ఆలయములో, అంటే ఆలయం ఆల్రెడీ గతంలోనే ఉంది, వీరు ఆలయములోకి ఆలయంలో హిందూ మతం రీకన్వర్ట్ అయ్యారు. బహుశా ఫర్దర్గా ఆ తర్వాత ఈ ఆలయాన్ని కొంచెం డెవలప్ చేసి ఉండొచ్చు. సో మరి ఈ యొక్క విరూపాక్షుడు ఎవరు? శివుడు వీళ్ళ యొక్క కులదైవము. అంటే వీళ్ళు బేసికల్గా శైవ భక్తులు అయినప్పటికీ వీళ్ళలో చాలామంది వైష్ణవ భక్తులుగా కూడా ఉన్నారు. వారిలో ప్రథముడు ఎవరండి అంటే శ్రీకృష్ణదేవరాయలు. సో వీరు అనగొందికి ఎదురుగా ఎదురుగా తుంగభద్రా నదికి దక్షిణపు ఒడ్డున ఈ యొక్క విజయనగరాన్ని ఏర్పాటు చేశారు. ఈ విజయనగరమే మనం విద్యానగరము అని కూడా మాట్లాడు. విజయాలకు నిలయము, విజయనగర, ఇట్ మీన్స్ సింబల్ ఆఫ్ విక్టరీస్. సో ఈ విజయనగరం అన్నది మనకి శ్రీకాకుళం, మనకు ఆంధ్రాలో ఉత్తర సర్కారులు ఉత్తరాంధ్రాలో ఉన్న శ్రీకాకుళం మీన్స్ విజయనగరం అంటే కాదు. కర్ణాటకలో తుంగభద్రా నదికి దక్షిణంగా ఉన్నటువంటి, యాక్చువల్గా తుంగభద్ర అనేవి రెండు సపరేటు, అవి రెండు కలవటం ద్వారా తుంగభద్ర అవుతుంది. ఆ తర్వాత ఇది కృష్ణానదులు కలవటం ద్వారా కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ప్రాంతమైన అంతర్వేది అని మాట్లాడతాం. సో ఈ తుంగభద్రా నదికి దక్షిణ బోర్డున ఈ నగరాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. ఇది విద్యానగరము, విజయాలకు నిలయము. ఈ నగరంతో పాటుగా వీరు తెర మీద తీసుకొచ్చిన దేవాలయం ఎవరండి అంటే పంపాదేవి ఆలయం అన్నది తెర మీదకి వచ్చింది. అంటే ఆల్రెడీ విరూపాక్ష దేవాలయం ఉంది. వీళ్ళు ఆ దేవాలయంలోనే శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విద్యారణ్య స్వామి యొక్క ఆధ్వర్యంలో దీంట్లోకి కన్వర్ట్ అవ్వటం జరిగింది, మరలా అగైన్ హిందూ మతంలోకి. సో కనుక ఇది ఉన్నటువంటి డిఫరెంట్ ఒపీనియన్స్ని బేస్ చేసుకొని ఎక్కువ మంది చరిత్రకారులు ఇలా అభిప్రాయపడ్డారు. కనుక విజయనగర రాజ్యము అనగొంది కేంద్రంగా 1336లో స్టార్ట్ అయింది. పొలిటికల్ హిస్టరీ గురించి మాట్లాడితే ఈ విజయనగర సామ్రాజ్యాన్ని విజయనగర రాజ్యాన్ని 4 రాజవంశాలు పరిపాలించాయి. ఒకటి సంగమ, సాళువ, తుళువ, అరవీటి అరవీడు వంశస్థులు. సంగమ, సాళువ, తుళువ, అరవీటి. ఈ సంగమ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇందాక అనుకున్నాం, ఈ సంగమ కుమారులే హరిహర బొక్కరాయలు అని. ఈ సంగమ 1336 నుండి 1485 వరకు పరిపాలించింది. సాళువ 1485 నుంచి మొదలుపెట్టి 1505 వరకు పరిపాలించారు. తుళువ వంశస్థులు 1505 నుంచి మొదలుపెట్టి 1570 వరకు పరిపాలించారు. యాక్చువల్గా 65. మరి ఆ తర్వాత వీరు 1570 తర్వాత నుంచి దాదాపు 16, 66, 65 ఆ ప్రాంతాల వరకు ఉన్నారు. సో విజయనగర రాజ్యాన్ని పరిపాలించినటువంటి వారు ప్రధానంగా 4 రాజవంశాలు: సంగమ, సాళువ, తుళువ, అరవీడు. ఇప్పుడు ఈ 4 రాజవంశాలలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వారు మనకు సంగమ. ఈ 4 రాజవంశాలు, ఇంతకీ సంగమ ఈ రాజ్యం తెర మీదకు వచ్చినప్పుడు వీరు వచ్చినటువంటి 10 సంవత్సరాలకి, ఒక దశాబ్ద కాలానికి మళ్ళా సుల్తాన్లు, ఇస్లాములు దక్షిణ భారతదేశంలో బహమనీ రాజ్యం అన్న పేరుతో తెర మీదకు వచ్చారు. 1347లో
గుల్బర్గా రాజధానిగా. సో అల్లావుద్దీన్ హసన్ బహమన్ షా అలియాస్ హసన్ గంగు, ఈ యొక్క అల్లావుద్దీన్ హసన్ బహమన్ షా రాజ్యాన్ని ఏర్పాటు చేయటం అన్నా జరిగింది. వాళ్ళ రాజధాని గుల్బర్గా, ఆ తర్వాత వాళ్ళు బీదర్కు మార్చడం జరిగింది. ఇంతకీ ఈ బహమనీ రాజ్యము ఈవెందో విజయనగర రాజ్యము రెండు కూడా కర్ణాటకలో ఉన్నాయి. కర్ణాటకలో ఇటు తీర ప్రాంతాన్ని బేస్ చేసుకుని ఇటు వీళ్ళుంటే, ఇటు ఈశాన్య ప్రాంతాన్ని హైదరాబాద్ నియర్ బై ఇటు ఈశాన్య ప్రాంతాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క బహమనీ సామ్రాజ్యం, ఈ విజయనగర సామ్రాజ్యాలు ఇద్దరికీ వీరిరువురు కూడా బద్ధ శత్రువులు. ఇందుకు వీళ్ళు రెండు రాజ్యాలు ఒకే కాలంలో దాదాపుగా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణ భారతదేశంలో వచ్చినటువంటి రెండు కొత్త రాజ్యాలని మాట్లాడాం. మరి ఇంతకీ వీళ్ళ కాలంలో అసలు ఏంటి వీళ్ళ శత్రుత్వానికి రీజన్ ఏంటిది? ఒకటి, బేసికల్గా వీరు వారు ఇరువురు ఒకే వ్యక్తి కాలంలో, అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో, దట్టు దక్షిణ భారతదేశంలో తుంగభద్రా నదికి దక్షిణ ఒడ్డున ఒకరు అండ్ ఉత్తరం వైపున మరొకరు ఉన్నారు. వీళ్ళ శత్రుత్వానికి ప్రధానమైన కారణం ఈ కృష్ణానది, తుంగభద్రా నది, ఈ రెండు నదుల మధ్య అత్యంత సారవంతమైనటువంటి కృష్ణా తుంగభద్ర అంతర్వేది, ఆ యొక్క అంతర్వేది ప్రాంతంపై వీళ్ళకి ఆధిపత్యం కావాలి. సో అత్యంత సారవంతమైనటువంటి ప్రాంతం. రెండోది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రాయచూరు కోట. యాక్చువల్గా ఈ రాయచూరు కోట నిర్మాత కాకతీయ రాజు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు. ఆ రెండవ ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించబడినటువంటి ఈ రాయచూరు కోటపై ఆధిపత్యం అన్నది కూడా ఇరువురు ప్రధానమైనటువంటి శత్రుత్వానికి కారణం. ఇప్పుడు వీరిరువురుకు మనం ఇందాక ఢిల్లీ సుల్తాన్లు అన్నాం. గతంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో భారతదేశంలో భారత రక్షణ దళం, అంటే మిలిటరీలో ఒక కొత్త దళం వచ్చిందండి. దాన్ని మనం అశ్విక దళము అన్నాం. ఇక్కడ భారతీయ మీన్స్ ఢిల్లీ సుల్తాన్ల భారతదేశంలో అరబ్ జాతి గుర్రాలకి, అరబు సైన్యానికి మంచి డిమాండ్ ఉంది. సో ఇప్పుడు ఈ గుర్రాలని గోవా రేవుపట్నము ద్వారా వీళ్ళ రాజ్యాల్లోకి దిగుమతి చేసుకోవాలి. ఈ అరబు జాతి గుర్రాలని అరబు ప్రాంతంలో కొని భారతదేశంలో అమ్మటం అన్నది ఆ రోజుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక బిజినెస్, ఒక వ్యాపారం. దానికి ప్రధానంగా ఇరువురికి కూడా ఎవరికి దేనిపై ఆధిపత్యం కావాలి? గోవాపై ఆధిపత్యం కావాలి. బట్ ఆన్ ద సేమ్ టైంలో భారతదేశానికి 1502 ప్రాంతంలో పోర్చుగీస్ వారు రావటం అన్న జరిగింది. మనం ఆల్రెడీ గతంలో 1498లో వాస్కోడిగామ భారతదేశం సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. సో వాస్కోడిగామ సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత, అంటే ఎగ్జాక్ట్గా 1502 అని మాట్లాడితే, అంటే పోర్చుగీస్ వారు భారతదేశానికి వచ్చిన సందర్భంలో ఇక్కడ విజయనగరంలో ఉన్నది ఎవరంటే సాళువ వంశస్థులు ఉన్నారు. సాళువ వంశంలో సాళువ నరసింహరాయలు తరువాత ఆయన యొక్క రెండవ కుమారుడైన రెండవ నరసింహరాయలుని పదవిలో ఉంచి అతని తరపున పరిపాలిస్తున్న వ్యక్తి తుళువ నరసనాయకుడు. ఆ తుళువ నరసనాయకుడు 1503లో చనిపోవడం అన్న జరిగింది. సో ఎగ్జాక్ట్గా అప్పుడు ఉంది సాళువ వంశము. ఇప్పుడు వీళ్ళకి, అంటే భారతదేశంలో ఈ వ్యాపారానికి మంచి క్రెడిబిలిటీ ఉంది, సైన్యానికి అరబ్బులకి మంచి క్రెడిబిలిటీ ఉంది. ఇప్పుడు ఇవి ఏ రేవు పట్టణం ద్వారా రావాలి? గోవా ద్వారా రావాలి. మరి గోవాపై వర్తకపరంగా ఆధిపత్యం కోసం ఇప్పుడు పోర్చుగీసు వారు, ఇప్పుడు ఈ పోర్చుగీసు వారు గోవాపై ఆధిపత్యం
ఈ గోవా నుంచే ఈ మీన్స్ గుర్రాలను దిగుమతి చేసుకొని ఇక్కడ అమ్మాలి, అత్యంత లాభసాటైనటువంటి వ్యాపారం. మరి ఈ పరంపరలో ఇటు గోవాపై ఒకవైపు నుంచి బహమనీ సుల్తాన్ల దాడులు, ఒకవైపు నుంచి విజయనగర రాజుల దాడులు జరుగుతున్నాయి. బట్ దానిపై తమకు ఆధిపత్యాన్ని కొనసాగించుకునే ఉద్దేశంతో పోర్చుగీసు వారు. మరి ఇలాంటి సందర్భంలో విజయనగర ప్రభు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు వ్యూహాత్మకంగా కొంత నష్టమైనప్పటికీ అతని యొక్క రాజనీతిజ్ఞతని, అంటే భవిష్యత్తులో జరగబోయే ప్రయోజనాలను బేస్ చేసుకొని, తన దూరదృష్టిని బేస్ చేసుకొని చాలా టాక్టిక్స్గా 1505 నుంచి 1509 నుంచి 29 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నటువంటి విజయనగర రాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు అప్పటి పోర్చుగీస్ గవర్నర్ అయిన అల్బుకర్కుతోటి ఒక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. సో ఇలా పోర్చుగీసు వారికి బహమనీ సుల్తాన్ నుంచి బెడదని, అంటే వారి నుంచి ఈయన కాపాడే బాధ్యతని ఇక్కడ విజయనగర రాజులు తీసుకోవడం అన్న జరిగింది. అంటే ఒకవైపు నుంచి ఇక్కడ పోర్చుగీసు వారు, దీనిపై ఆధిపత్యం కోసం బహమనీ సుల్తాన్లు, మరి విజయనగర రాజు. మరి బహమనీ సుల్తాన్లు కూడా ఈ లాభసాటి వ్యాపారం కావాలి, పైపెచ్చు వాళ్ళ జాతి మీన్స్ ఇస్లాములు, ఆయన వాళ్ళకున్నటువంటి మంచి క్రెడిబిలిటీ. మరి విజయనగర రాజులు బేసికల్గా అశ్విక దళములో కొంచెం పూరు కనుక ఆ అశ్విక బలాన్ని సమర్థవంతంగా తయారు చేసుకునే పనిలో భాగంగా వాళ్ళకి ఈ గుర్రాలు కావాలి. సో ఇలాంటి విరుద్ధ ప్రయోజనాల వలన వీళ్ళందరూ ఇక్కడ గోవాపై ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. సో ఇట్లా ఈ వర్తక వ్యాపారాల పరంగా వీరి ప్రయోజనాలు తీర్చుకునే పనిలో భాగంగా బహమనీ సుల్తాన్లకి అండ్ విజయనగర రాజులకి విపరీతమైనటువంటి యుద్ధాలు, ఎక్స్పెషల్లీ శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఈ యొక్క బహమనీ సుల్తాన్లు ఒక 5 ప్రధాన భాగాలుగా విడిపోయి 1510 తర్వాత ఎగ్జాక్ట్గా ఈ 5 భాగాలుగా విడిపోయి వాళ్ళ మధ్య కొట్లాటలు అన్నవి కూడా సర్వసాధారణమైనవి. దీంట్లో శ్రీకృష్ణదేవరాయలు ఎక్స్పెషలీగా అత్యంత సమర్థులైనటువంటి వారిలో ఆ 5 గ్రూపుల్లో బీజపూర్ వారు సమర్థులు కనుక రిమైనింగ్ బేదరు, బేరారు, అహ్మద్నగరు, గోల్కొండ ఈ 4 భాగాల వారు వీకు. వీళ్ళకి సపోర్ట్ చేస్తూ, వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఫైనల్గా బీజపూర్ సుల్తాన్లపై ఒత్తిడి తీసుకురావటం అన్నది జరిగింది. వాళ్ళని చెక్ పెట్టే ప్రయత్నం అన్నది కూడా జరిగింది. సో వీళ్ళు ఎవరి కాలంలో బాగా ఇదైపోయారంటే విజయనగర రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీళ్ళు ఎక్కువగా నష్టపోవటం అన్నది జరిగింది. ఆ తరువాత ఈ బహమనీ సుల్తానుల్లో ఎక్స్పెషల్లీ విజయనగర రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో బహమనీ సుల్తాన్ ఎవరవ్వాలన్న విషయంలో కూడా విజయనగర రాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు ఎంటర్ అయి మహమ్మద్ షాని బహమనీ సుల్తాన్గా చేయడం జరిగింది. తద్వారా యవ్వన రాజ్య స్థాపనాచార్య అన్నటువంటి బిరుదును పొందడం కూడా జరిగింది. మరి విజయనగర శ్రీకృష్ణదేవరాయలు తదనంతరం ఈ 5 గ్రూపులు బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అతని అల్లుడైనటువంటి అలియ రామరాయలు కాలంలో. ఈ అలియ రామరాయలు ఇక్కడ విభజించు పాలించిన సిద్ధాంతంతో ఈ 5 ఒకరికి తెలియకుండా ఒకరితోటి ఒప్పందాలు చేసుకొని ఫైనల్గా వాళ్ళపై ఆధిపత్యము, ముఖ్యంగా ఎక్కువ లాభాన్ని పొందడం అన్నది జరిగింది. ఈయన యొక్క కుట్రల వలనే రియలైజ్ అయినటువంటి యొక్క బహమనీ సుల్తాన్లు అందరూ తిరిగి ఏకమై 1564 డిసెంబర్ 25వ తేదీన వాస్తవంగా ఈ యొక్క తల్లికోట వద్ద యుద్ధాన్ని ప్రకటించడం అన్న జరిగింది. మనం ఈ తల్లికోట యుద్ధం 1564 డిసెంబర్ 25 లేదా 1565 జనవరి మాసమా అన్నది మనం నెక్స్ట్ ఓ క్లారిటీ ఇద్దాం. సో ఎనీహౌ 1565లో ఈ యుద్ధంలో విజయనగర రాజులు పూర్తిగా ఓడిపోయి బహమనీ సుల్తాన్లు ఈ 5 గ్రూపులు కలిసి గెలవటము,
ఆ తరువాత ఈ రాజ్య నాశనము. కానీ ఇక్కడ బహమనీ సుల్తాన్లతోటి ఇక్కడ విజయనగర రాజుల లింకప్ ఉంటుంది. మరి ఆన్ ద సేమ్ టైం ఇటు పోర్చుగీసు వారితోటి లింకప్. బట్ ఆన్ ద సేమ్ టైంలో ఢిల్లీలో ఎవరున్నారండి అని మాట్లాడితే లోడీలు అన్నవారు తెర మీదకి రావటం అన్న జరిగింది. ఆ తర్వాత మొఘలాయిలు అన్నవారు తెర మీదకి రావటం అన్న జరిగింది. మరి ఇక్కడ ఒక్కొక్క వంశాన్ని గురించి మాట్లాడితే వీటిల్లో ఫస్ట్ మనకి సంగమ వంశం. సంగమ వంశంలో సంగమ వంశం ఎప్పటి నుంచి అండి? 1336 దగ్గర నుంచి 1485 వరకు విజయనగర రాజ్యాన్ని పరిపాలించినటువంటి వారు వీరు. ఈ రాజ్యానికి మూలం కూడా వీరే. 1336లో సంగమ కుమారులైనటువంటి హరిహర అండ్ బుక్కరాయలు అన్నవారు అనగొంది కేంద్రంగా ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేయటం అన్న జరిగింది. వీరిలో ఈ సంగమ కుమారులు మొత్తం 5గురు. 5గురులో పెద్ద ఆయన హరిహర రాయలు, నెక్స్ట్ బుక్కరాయలు, తర్వాత కంపరాయలు, మారెప్ప అండ్ ముద్దప్ప లాంటి వారు ఇంకొక మొత్తం ఉన్నారు. మొత్తం వాళ్ళొక 3, మొత్తం 5గురు సంతానం. సో వీళ్ళల్లో హరిహర రాయలు 1336 నుండి 1356 వరకు పరిపాలించాడు. ఇతని పరిపాలన కాలము నాటి 1వ హరిహర రాయల కాలము నాటి ఆ యొక్క కర్నూలు జిల్లా శాసనమే మనకి ఏం చెప్తుంది అంటే 1339 కల్లా వీరు ఈ 1339 నాటి కర్నూలు జిల్లా శాసనం 1340 కల్లా వీళ్ళు ప్రస్తుత కర్ణాటకలోని బాదామి వరకు విస్తరించారని, అంటే పశ్చిమ తీరంపై వీళ్ళ కొంచెం వరకు ఆధిపత్యం. ఆ తర్వాత 42 కల్లా ఈ యొక్క తీర ప్రాంతంపై ఎక్కువ తీర ప్రాంతంపై ఆధిపత్యం వచ్చి ఫర్దర్గా తూర్పు తీరం వైపుకి ఎక్స్టెండ్ అవుతూ ఉదయగిరి కోట వరకు కూడా విస్తరించారు. అంటే దాదాపుగా 1343 వరకు వీరు ఉదయగిరి వరకు వెళ్ళిపోయారు. సో మనకున్న సోర్సెస్ని బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా 1346లో అంటే 1346 1346 కల్లా మ్యాక్సిమం హోయసాలులు పరిపాలించే ద్వారా సముద్రం, కర్ణాటకలోని హోయసాలు పరిపాలించే ద్వారా సముద్రం మొత్తం వీళ్ళ కంట్రోల్లోకి రావడం జరిగింది. అంటే మనకి హోయసాలు రాజ్యం అంటే 3వ బల్లాల అండ్ 4వ బల్లాల. సో ద్వారా సముద్రం హోయసాల రాజ్యం ఎవరిలో కలిసిపోయింది? బై ఎండ 1346 కల్లా విజయనగర రాజ్యంలో కలిసిపోయింది. అంతవరకు వీళ్ళ రాజ్యం ఎక్స్టెండ్ అయ్యింది. సో 1వ హరిహర రాయలు ఎక్స్పెషల్గా తన యొక్క 4 సోదరులను, తనతో పాటు తన 4 సోదరులని వివిధ ప్రాంతాలకు అధిపతులుగా చేసి మ్యాక్సిమం రాజ్య స్థాపన రాజ్యాన్ని విస్తరించడంలో సక్సెస్ అయ్యాడు. మరి 1356 తరువాత అతనికి కుమారులు లేకపోవడంతో తన సోదరుడైనటువంటి వన్ ఆఫ్ ద ఫౌండర్ అయిన 1వ బుక్కరాయలు తెర మీదకు రావడం జరిగింది. ఈ 1వ బుక్కరాయలు అత్యంత ముఖ్యమైనటువంటి పరిపాలన కాలం 1356 నుంచి 1377 వరకు ఇతను పరిపాలించడం జరిగింది. సో 1377 కల్లా మ్యాక్సిమం దక్షిణ భారతదేశం అంటే మదురై అంతా ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయిందండి? ఇక్కడ బుక్కరాయులు అంటే విజయనగర రాజ్యం కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఈ బుక్కరాయులు 1వ బుక్కరాయుల యొక్క కుమారుడే కంపరాయులు. ఈ కంపరాయుల నాయకత్వంలో మధురపై దండయాత్ర జరిగి మ్యాక్సిమం దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఇన్క్లూడింగ్ ఆంధ్రాలో కొంత ప్రాంతము, తమిళనాడు, కేరళ ప్రాంతాలు మ్యాక్సిమం కూడా ఈయన కంట్రోల్లోకి రావటం అన్న జరిగింది. ఆ తరువాత బుక్కరాయలు ఇతని ఆ ప్రాంతానికి అధికారిగా ప్రభువుగా నియమించడం కూడా జరిగింది.
సో 1377 కల్లా మదురై అంతా వీళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సో ఇతని యొక్క మధుర విజయాలను గూర్చి మదురై విజయాలను గూర్చి కంపరాయుల యొక్క కంపరాయులు భార్య అయినటువంటి మీన్స్ గంగాదేవి మధురా విజయం అన్న బుక్ రూపంలో రాయటం జరిగింది. సో ఈ కంపరాయులు ఎవరండి అని మాట్లాడితే, ఎవరండి ఈ కంపరాయులు? 1వ బుక్కరాయల యొక్క కుమారుడు. ఈ విధంగా ఇతని దండయాత్రను, ఇతని విజయాలు గూర్చి ఆ గంగాదేవి మధురా విజయంలో రాయటం జరిగింది. సో ఆ మధురా విజయం వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ దేనికండి అని మాట్లాడితే విజయనగర రాజు గురించి తెలుసుకోవడానికి. సో ఈ బొక్కరాయలు తదనంతరం 2వ హరిహర రాయలు, ఆ తరువాత 1వ దేవరాయలు తెర మీదకి రావటం అన్న జరిగింది. ఈ 1వ దేవరాయలు ప్రధానంగా ఈ 1వ దేవరాయలు కాలంలో మనకి ఇందాక హరిహర రాయలు అన్నాం. హరిహర రాయల కాలంలో ఎవరు వచ్చారనంటే ప్రముఖ మొరాకోన్ ట్రావెలర్ అయినటువంటి ఐవిన్ బటాటో వచ్చాడు. బట్ ఇక్కడ 1వ దేవరాయల కాలంలో భారతదేశానికి విజయనగర సామ్రాజ్యానికి వచ్చింది ఎవరండి? సో ఇటలీకి సంబంధించినటువంటి యాత్రికుడైన నికోలో డి కొంటి. కానీ ఇతను 1వ దేవరాయల కంటే కూడా ఎక్కువ కాలం ఎవరి కాలంలో ఉన్నాడు? ఎక్కువ అంటే 2వ దేవరాయల కాలంలో ఎక్కువగా ఉన్నాడు. ఈ యొక్క నికోలో డి కొంటి రచనలు అత్యంత ముఖ్యము వీళ్ళ గురించి మనం మాట్లాడటానికి. సో ఇందాక అనుకున్నాం నికోలో డి కొంటి విజయనగరం మొత్తం ఎన్ని మైళ్ళ విస్తీర్ణంలో ఉందండి? 60 మైళ్ళ విస్తీర్ణంలో ఉంది అని మాట్లాడవచ్చు. సో ఈ యొక్క మొదటి దేవరాయలు బహమనీ సుల్తాన్లతోటి చాలా ప్రాబ్లమ్స్, మ్యాగజైన్ పరిపాలన కాలం అంతా యుద్ధాలతోనే జరిగిపోయింది. పాపం ఈయన అప్పటి బహమనీ సుల్తాన్ అయినటువంటి ఫిరోజ్ షా చేతిలో ఓడిపోయి అతని కుమార్తెని ఫిరోజ్ షాకి వివాహం చేసి తాత్కాలికంగా సంధి చేసుకోవడం అన్నది కూడా జరిగింది. కానీ ఆ సంధి వలన ఇరువురు ఊహించినటువంటిది ఈ 2 రాజ్యాల మధ్య ఉన్నటువంటి బద్ధ శత్రుత్వం ఏమన్నా తగ్గుతుందేమో. కానీ బద్ధ శత్రుత్వం ఏమాత్రం తగ్గలేదు. ఎనీహా ఏ విజయనగర రాజు తన కుమార్తెని ఫిరోజ్ షాకి వివాహం జరిపించాడు అంటే 1వ దేవరాయలు. సో ఈ 1వ దేవరాయలు తరువాత 1426 నుంచి 1446 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 2వ దేవరాయలు సంగమ వంశస్థులందరిలో గొప్పవాడు. సో సంగమ వంశాన్ని పరిపాలించినటువంటి సోమిని సోకాళ్ళు నాయకులలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరండి అంటే దేవరాయలు 2. ఈయనని మనం ప్రౌఢ రాయలు అన్న దేవరాయలు అన్న ఇతనే 2వ దేవరాయలు 1426 నుంచి 1446 వరకు 20 సంవత్సరాలు పరిపాలన కాలం చేయడం జరిగింది. మ్యాక్సిమం ఈయన కాలంలో రాజ్య విస్తరణ జరిగింది. సో ఈ 2వ దేవరాయల కాలంలో ఆస్థానానికి వచ్చినటువంటి వారు ఎవరండి అంటే పర్షియన్ యాత్రికుడైనటువంటి అబ్దుల్ రజాక్. ఈ అబ్దుల్ రజాక్ స్టేట్మెంట్స్ క్లియర్గా అబ్దుల్ రజాక్ ఇక్కడ ప్రధానంగా ఈ నగరం 7 వలయాలుగా నిర్మించబడి ఉందని, సో దానికంటే ముందు ఆయన 60 మైళ్ళ విస్తీర్ణం మొత్తం నగరం చుట్టుకొలతా అని, దాని తర్వాత ఈ యొక్క అబ్దుల్ రజాక్ ఇక్కడ విజయనగర రాజ్యంలో రత్నాలు రాసులు పోసి అమ్మేవారని, దాంతోపాటుగా ఆ విజయనగర రాజ్యం ఆ రోజుల్లో అత్యున్నతమైనటువంటి ధనికవంతమైన రాజ్యం అని. సో ఇక్కడ మన ప్రధానంగా ధనికవంతమైన రాజ్యం అంటే రాజులు ధనికులు అనే అర్థమా, సామాన్యులు అని మాట్లాడితే సామాన్యులు అన్నవారు ఇక్కడ సుఖ సంతోషాలతోటి ఉన్నట్టుగా ఏం లేదు. అలానే మరి వరహాలని రత్నాలు రాసులు పోసి అమ్మారు,
ఇంతకీ రత్నాలు రాసులు పోసి అమ్మిన మాట వాస్తవమే, కానీ వాటిని కొన్న వాళ్ళు ఎవరు అనుకుంటే విజయనగర రాజులు విపరీతమైనటువంటి రకరకాల సుంకాలని రకరకాల పన్నుల్ని విధించి ప్రజల దగ్గర, అంటే మ్యాక్సిమం ప్రజల దగ్గర నుంచి వీళ్ళు సుంకాలని పన్నులను వసూలు చేశారు. శిస్తు మనం వాస్తవంగా 1/6 అనుకుంటాం వీళ్ళ కాలంలో, కానీ అంతకంటే ఎక్కువే వీళ్ళు వసూలు చేశారు. ఈవెందో ముఖ్యంగా వేశ్యలపై కూడా సుంకాలను విధించడం జరిగింది. ప్రధానంగా విజయనగర రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో వేశ్యావృత్తి చట్టబద్ధమయ్యింది. అంటే వేశ్యలు అన్నవారు ప్రధానంగా వాళ్ళు సుంకాలు కట్టడం అన్నది జరిగింది. ఆ రోజుల్లో ఈ వేశ్యలు, దాని తర్వాత దారి దోపిడీ దొంగలు, వీళ్ళ ప్రాబల్యం ఎక్కువ. వేశ్యలు అన్నవారు ఎక్కువగా మోసాలు చేస్తూ ఉండేవారు. అలానే శెట్టి అంటాం, అంటే వర్తక వ్యాపారులు, వాళ్ళ మోసాలు, ఇటు యొక్క వేశ్యల యొక్క మోసాలు, ఈవెందో దొంగల యొక్క బెడద ఎక్కువగా ఆ కాలంలో ఉండేది. సో ఎనీహౌ ఇక్కడ అబ్దుల్ రజాక్ ప్రధానమైన మరొక స్టేట్మెంట్ కూడా ఏంటంటే, సో అంగళ్ళు అంటే వారాంత మార్కెట్లు, ఈ అంగళ్ళు అన్నవి దగ్గరగా చాలా రద్దీగా ఉండేవి, ఒకదాని పక్కన ఒకటి షాప్ ఉంటుంది అని మాట్లాడతారు. అంటే వారాంత మార్కెట్లు అంటే దాదాపు రద్దీగానే ఉంటాయి. ఆ వారానికి సరిపడంత మొత్తం కూడా ఆ యొక్క ఆ మార్కెట్లో తీసుకెళ్ళాలి కనుక మరి అక్కడ జనం బాగా క్రౌడ్గానే ఉంటారు. ఆ మార్కెట్లకు వచ్చేటువంటి ఆడంగులు మీన్స్ వినియోగదారులు వారు ధరించినటువంటి తెల్లని వస్త్రాలను చూసి, వారి మెడలో ఉన్నటువంటి ఆభరణాలను చూసి, విజయనగర రాజు కాలంలో విజయనగర సామ్రాజ్యం చాలా ధనికవంతమైనది అంటే పొరపాటు. సహజంగా మనం షాపులకు ఎలాంటి వెళ్ళేటప్పుడు అలంకరించుకొని పోవటం అన్నది సర్వసాధారణం. అలా షాపులకు వెళ్ళే వారిని, అంగళ్ళకి వెళ్ళే వాళ్ళని, తయారై వెళ్ళే వాళ్ళని చూసి ప్రజలంతా ఇలానే ఉన్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారు, ధనికవంతమైన రాజ్యం అనడానికి కాదు. ప్రజలైతే సుఖ సంతోషాలతో ఉన్నారు అన్నది అయితే అవాస్తవం. ఇక్కడ పూర్తిగా వర్తక వ్యాపారులు అధిక మోసాలు ఇది కామనే. రత్నాలు రాసులు పోసి అమ్మిన మాట వాస్తవమే, కానీ కొన్నవారు ఎవరూ లేరు. అంటే వారి దగ్గర కొనడానికి లేదు. ఎందుకంటే అధికమైనటువంటి శిస్తు, ప్రతి ఒక్కదాని మీద సుంకాలు, పన్నులు ఇలాంటి ఎక్కువ ఉండటం వలన వారి దగ్గర ధనం అన్నది లేదు. సో కనుక ప్రజలు ఎక్కువ సరే ఎనీహా ఇక్కడ నికోలో డి కొంటి యొక్క స్టేట్మెంట్స్, అలానే అబ్దుల్ రజాక్ యొక్క స్టేట్మెంట్స్. ఈవెందో ఈ యొక్క అబ్దుల్ రజాక్ ఈ కాలంలో బహుభార్యాతృత్వము, సతీసాగనం గురించి మాట్లాడతారు. బహుభార్యాతృత్వము ఈవెందో ఒకానొక సందర్భంలో రెండవ దేవరాయలకి దాదాపుగా 12,000 మంది భార్యలు ఉన్నారు అని చెప్తారు. సో ఇది పూర్తిగా అతిశయోక్తి అయ్యి ఉండొచ్చు అని చెప్పి తర్వాత న్యూనీస్ మాట్లాడటం అన్న జరిగింది. అంటే దాని అర్థము బహుభార్యాతృత్వము ఉన్నది. సరే, బహుభార్యాతృత్వం ఉన్నది అన్నది ఇక్కడ వాస్తవమే, మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరి ఈ రెండవ దేవరాయలకు ప్రధానంగా ఉన్నటువంటి బిరుదు దక్షిణ సముద్రీశ్వర. అంటే ఈ దక్షిణ సముద్రీశ్వరుడు అంటే తన యొక్క రాజ్యం 3 సముద్రాల మధ్య ఉన్న ప్రాంతంపై ఎక్స్టెండ్ అయి విస్తరించింది. ఇతని ఆస్థానములో ఉన్నటువంటి డిండిముణ్ణి శ్రీనాథుడు తన కవితా పాండ్యంతో ఓడించడంతో అతన్ని పొగుడుతూ చాలా గొప్పగా సత్కారం చేయడం కూడా జరిగింది శ్రీనాథుణ్ణి. సో ఆ శ్రీనాథుడు ఈ రెండవ దేవరాయల్ని కర్ణాటక క్షితిపాల అన్న పేరుతో కూడా పిలవడం జరిగింది. సో ఇతనే ఈ కన్నడ రాజ్యలక్ష్మి అన్నటువంటి పదాన్ని కూడా ఉపయోగించడం అన్న జరిగింది. సో ఈ యొక్క రెండవ దేవరాయలు వాస్తవ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని
ఈ యొక్క అరబ్ జాతి గుర్రాలకి అరబ్ సైన్యాలకు ఉన్న క్రెడిబిలిటీని బేస్ చేసుకొని తను ఇస్లాం అరబులని తన సైన్యంలో చేర్చుకొని ఆ సైన్యంతో తన సైన్యానికి మీన్స్ శిక్షణ ఇప్పించినటువంటి మొట్టమొదటి విజయనగర రాజు ఎవరండి అంటే దేవరాయ II. అలానే వారికి తన రాజ్యంలో మసీదుల నిర్మాణానికి అండ్ మదరసాల నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వటం కూడా జరిగింది. అయితే బహుశా వీరే తర్వాత కాలంలో రాజ్యనాశనానికి కారణమవుతారు అన్న విషయం ఆయన బహుశా ఊహించుండకపోవచ్చు. ఈవెందో శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ వీరిని నియమించడం జరిగింది. ఎక్స్పెషల్లీ రామరాయలు అరబ్ జాతి వాళ్ళని సైన్యం చేర్చుకోవటం, వారికి శిక్షణ ఇప్పించడంతో పాటుగా ప్రధానంగా వారు ఉన్న ప్రాంతాలలో వాడలలో ఈ గోవధకు పర్మిషన్ ఇవ్వటం అన్నది కూడా జరిగింది. సో ఇక్కడ దేవరాయ II, ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, రామరాయలు బేసికల్గా తమలో ఉన్నటువంటి తమ యొక్క సైన్యములోని ఈ వెరీ వెరీ అశ్విక దళం యొక్క సమర్థతని, అశ్విక బలాన్ని పెంపొందించుకునే పనిలో భాగంగా రెండవ దేవరాయలు అరబ్బులని సైన్యంలో చేర్చుకొని వారి ద్వారా తన సైన్యాన్ని శిక్షణ ఇప్పించడం అన్నది జరిగింది.